పుట్టింటి ఆచారము కొనసాగించకూడదు, అత్తోరింటి ఆచారం కూడా. చెప్పాలి తల్లి, పుట్టింటి ఆచారము కొనసాగించకూడదు, అత్తోరింటి ఆచారం కూడా. మరి ఏంటి మనం కలిగి ఉందంటే ఎవరినైతే మనం నమ్మామో క్రీస్తు ఆచారం తప్ప క్రీస్తుకి ఏ ఆచారం ఉందా? ఈ పనికి మన ఆచారాలు ఏమీ ఉండవు. అర్థమవుతుందండి? నువ్వు చక్కగా లేచి ప్రార్థన చేసుకోవాలి, నీ జీవితాన్ని ప్రార్థనాత్మతో కొనసాగించాలి, ప్రార్థనాత్మతోనే ముగించాలి. ఇది ఆయన ఆచారము. మనుషుడు కల్పించుకున్న ఆచారాలే ప్రియులారు ఇవన్నీ కూడా. ఐగుప్తులు ఏం ఆచారాలు ఉన్నాయో తెలుసా మీకు? 10 అద్భుతాలు దేవుడు చేశాడు. అంటే ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు కానీ చెప్తూ ఉన్నాను. ఆ 10 అద్భుతాలలో ఒక అద్భుతము, దేశం మీద కప్పల వర్షం కురిసిందా అమ్మా? కప్పలు వచ్చి బండి మొత్తం దేశంలో అంతా కూడా వచ్చేసినాయా? ఊరంతా దేశమంతా కూడా కప్పలు వచ్చేసినాయి. ఆ దేశంలో కప్పలను ఆరాధన చేసేవారట. ఐగుప్తు దేశంలో కప్పలను ఆరాధన చేసేవారు. ఇప్పుడు కప్పకు ఆరాధన చేసి ఓ తల్లిగారు అంటుంది, ఓ కప్ప నేను చాలా కాలం ఆరాధన చేసాం కదా, ఇప్పుడు నా ఇల్లంతా నువ్వు కప్ప అయిపోయి కూర్చుంటే, మీ కప్పల సమూహం అంతా వచ్చి కూర్చుంటే నేను ఎలా తినేది, ఎలా వండుకునేది, నా పిల్లలు ఇటు అడుగు వెళ్ళిపోతున్నారు, దయచేసి నువ్వు బయటికి వెళ్ళంటే ఆ కప్పలు అంటున్నాయే, నువ్వు నన్ను ఆరాధన చేసే బాగుందిగా, నేను ఎవరి ద్వారా వచ్చాను ఇక్కడికే? చెప్పండి, ఎవరు రమ్మంటే వచ్చాను? నాకు సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తే నేను వచ్చాను. నేను నీకు దేవుడిని నేను చెప్పానా? నీకు అర్థమవుతుందండి? నేను నీకు దేవుడిని నేను చెప్పానా? కప్పన ఆరాధన చేసేవాళ్ళు లేరండి మనవాళ్ళు? ఏమ్మా, వర్షాలు పడాలని కప్పన ఆరాధన చేసేవాళ్ళు లేరా? ఒక వ్యక్తి మన వంటి శుభం కలిగిన వాడే ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు మంచు కూడా పడలేదట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎక్కడికి వెళ్తామో చెప్పండి? వర్షం పడాలని ఎవరిని ఆరాధన చేస్తాం? అంటే ఈ 10 అద్భుతాలు వెనకాల 10 కార్యాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి దేవుడు 10 కార్యాలు జరిగించారు. దేవుడు ఏది చేసినా కానీ ఇది ఖచ్చితంగా బైబిల్లో ఏ లేఖనము రాయబడదు, ఒక్క అక్షరము కూడా లిఖించబడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి